అసలు నేను చెప్పేది మీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదో ఏందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్రపంచంలో 120 దేశాల పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. అండ్ 50 దేశాల పైన ముస్లిం దేశాలు ఉన్నాయి. కానీ మనకంటూ ఉన్నది ఒకే ఒక దేశం, హిందూ దేశం. అది కూడా మన భారతదేశం. అండ్ పక్కకు ఒక చిన్న దేశం అయితే ఉంది, అది నేపాల్. మనకు భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా సమస్య వస్తే మనం రావాల్సింది, ఎదుర్కోవాల్సింది పక్కన మనకు హెల్ప్ చేయడానికి ఇలాంటి దేశాలు కూడా లేవు. హిందూ దేశాలు మనకు ఉన్నది ఒకే ఒక్క దేశం, హిందూ దేశం, అది కూడా భారతదేశం. ఇప్పుడు అమెరికా చూస్తున్నారు కదా, గెట్ అవుట్ ఇండియన్స్ అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? మళ్ళీ తిరిగి హిందుస్థాన్కి రావాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ మలేషియాలో వర్క్ చేస్తున్నాను. ఈ మలేషియా వచ్చేసి ఒక ముస్లిం కంట్రీ. సో వీళ్ళు కూడా పంపిస్తే నేను వచ్చేది ఎక్కడికి? హిందుస్థాన్కి. సో మన ధర్మాన్ని, మన భారతదేశాన్ని మనమే కాపాడుకోవాలి. భారతదేశం ఒక హిందూ దేశం, హిందుస్థాన్ అంటారు కదా. సో ఆ హిందుస్థాన్ని మనమే కాపాడుకోవాలి. అదే హిందుస్థాన్ గురించి ఒక హిందువే తప్పుగా మాట్లాడితే అతన్ని ఖండించాలా వద్దా? మీరే చెప్పండి. సో నేను మాట్లాడిన మాటలు మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేవో నాకైతే తెలియదు, కానీ నేనైతే నా ధర్మాన్ని కాపాడుకుంటూ నా దేశాన్ని నేను కాపాడుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఏకైక దేశం హిందూ దేశం, అది కూడా మన భారతదేశం. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి.